హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈ రోజైతే ఈ వ్లాగ్ లో మీకు చాలా రెసిపీస్, అలాగే మా అమ్మాయి కోసం నేను తీసుకునే హెయిర్ కేర్, అలాగే పిల్లల కోసం నేను చేసే హెల్దీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు మీకు చూపిస్తాను. చాలానే రెసిపీస్ చేశాను, కొన్ని అన్ని కూడా హెల్దీవే. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ డిమార్ట్ కి వెళ్ళొచ్చాము కొన్ని సరుకులు అయిపోతే తెచ్చుకోవడానికి. ఇక్కడైతే పప్పు నానబెడుతున్నాను అనమాట, కందిపప్పు. పప్పు మెంతికూర వండుదామని చెప్పేసి పప్పు నానబెట్టేశాను. నానబెట్టి పక్కన పెట్టేసుకుని ఇంకా మునగాకు కారపొడి, హెల్దీ రెసిపీలో ఫస్ట్ రెసిపీ మునగాకు కారపొడి అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ నిన్ననే ఏం చేశానంటే కొంచెం మునగాకు కర్రీ వండాను. కొంచెం మునగాకు శుభ్రంగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట. తడి తడిగా ఉన్న కారపొడి అయితే త్వరగా పాడైపోతుందండి, బాగా డ్రై అయిపోవాలన్నమాట. ఎండలో పెట్టుకుంటే ఇంకా మంచిది, చక్కగా ఆకంతా వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది. ఇక్కడైతే సాల్ట్ ప్యాకెట్ దాంట్లో నిండుగా ఉంటే ఈ సాల్ట్ అంతా కూడా ఒక పెద్ద గాజు బాటిల్లోకి వేస్తాను. ఇంకొకటేమో డైలీ యూస్ చేసే బాటిల్, దీన్ని కూడా గాజార్ పెట్టుకున్నాను అనమాట. ఇందులో కొంచెం అందులో కొంచెం అయితే వేసేసుకుని అదైతే ఒక సైడ్కి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను కారపొడి అయితే చేసేస్తాను, తర్వాత మళ్ళీ వంట చేయాలి. పప్పు నానబెట్టేసాను, అందుకే కందిపప్పు ఒక గంట ముందైనా నానబెట్టుకోకపోతే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నేను చాలా వీడియోస్ లో మీతో షేర్ చేశాను కదా ఈ విషయం. ఇక్కడైతే మునగా కారపొడి చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఉండాలన్నమాట. వీటికి వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు. ఈ మునగాకు కారపొడి డైలీ మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం మునగాకు పొడి, కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కొంచెం అన్నం తక్కువ వేసుకుని కారపొడి ఎక్కువ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒక 2 ముద్దలు తిన్నారనుకోండి, పిల్లలకి మీరు అందరూ తిన్నారనుకోండి, ఇంట్లో హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మునగాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి మెడిసిన్ లా పనిచేస్తుందండి. మునగాకు తినడం వల్ల మునగాకు పప్పు కానీ, మునగాకు కారపొడి, ఇలా మునగాకుతో రెసిపీస్ చేసుకుంటే అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు అయినా తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా మునగాకు కారపొడి ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను శనగపప్పు, మినపప్పు ఫ్రై చేశాను, అలాగే ధనియాలు కూడా వేసాను. ఎండుమిరపకాయలు ఒక 10-12 అయినా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారిగా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అలాగే ఇందులో కొంచెం చింతపండు లైట్గా చిటికుడు వేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా నేను ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు లాస్ట్లో యాడ్ చేశాను. నువ్వులు స్టార్టింగ్ వేస్తే అవి చిటపటమని పేలి అటు ఇటు పడిపోతాయి అనమాట. లాస్ట్లో వేస్తే ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి, 1 మినిట్లో అలాగా. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాను కదా, ఇందులోనే మునగాకు కూడా వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని మునగాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను ముందే చక్కగా ఎండబెట్టేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. ముందు రోజే పెట్టుకున్నాను ఇలాగా. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ చల్లారాలండి. వేడిగా మిక్సీలో వేసి, మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పట్టడం వల్ల ఆ వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ అయ్యి మునగాకు కారపొడికి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీస్ అనమాట. ఈ రోజు నేను చేసేవన్నీ కూడా అంటే టేస్టీగా ఉండేవి, హెల్దీ కాదా అని అనుకుంటాం కదా. ఈ రోజు నేను చేసే రెసిపీస్ అన్ని టేస్టీయే, అలాగే హెల్దీ కూడా అనమాట. కారపొడి రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంటుంది కదా, మిక్సీ పట్టిన తర్వాత వెంటనే అలా వేసి మూత పెట్టకూడదు. అది కొంచెం చల్లారాలన్నమాట, లేకపోతే పాడైపోతుంది. వేడిదే డబ్బాలో వేసి మూత పెట్టకూడదు అనమాట. ఇక్కడైతే పప్పుని నానబెట్టి చాలా టైం అయిపోయింది కదా, పప్పు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, అలాగే మెంతికూర అన్ని యాడ్ చేసేసుకొని అలా ఉప్పు, కారం, పసుపు అన్ని వేసేసుకొని నేను కుక్కర్ పెట్టేసుకుంటాను అనమాట. మెంతికూర పప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతానండి. పాలకూర పప్పు కూడా నేను ప్రతిసారి రెసిపీస్ ఒకేలాగా వండను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతాను, అలాగే టేస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ రోజైతే నాకు చాలా రెసిపీస్ చేస్తూ ఉన్నాను కదా, అందుకు కొంచెం సులువుగా అయిపోయేలాగా అన్ని కలిపి కుక్కర్ లో పెట్టేసి లాస్ట్ లో తాలింపు అయితే వేసేసుకోవచ్చు కదని ఇలా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను, పప్పు బాగా ఉడుకుతుంది, అలాగే పైకి వాటర్ రాకుండా ఉంటుంది అనమాట.
ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నాను అనమాట. అదే కుక్కర్ లో రైస్ కూడా కడిగి పెట్టేస్తాను కదా, వేరే దాంట్లోకి మార్చేసుకుని ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రోజు నేను చేయాలనుకున్న రెసిపీల్లో ఇది ఒకటి, కరివేపాకు కారపొడి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను అనమాట. కరివేపాకు కారపొడి అన్ని ఒకే రోజు చేసేస్తాను ఈ రోజు. ఇంకా మా అమ్మాయి హెయిర్ కేర్ చెప్తానన్నాను కదా, తనకి డాండ్రఫ్ ఎక్కువ ఉందనమాట. దాని గురించి జుట్టు కూడా రాలిపోతుంది. దానికోసం నేను మెంతులు అయితే ముందే మార్నింగ్ 1 గంట 2 గంటల ముందు నానబెట్టేసాను. ఇందులోకి కరివేపాకు, అలాగే మందారాకులు, కొంచెం పెరుగు, నిమ్మరసం వేసేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లా మిక్సీ పట్టేసుకుని తలంతా పట్టించేసాను. తర్వాత 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే అలా వీక్లీ 1 టైం చేయడం వల్ల డాండ్రఫ్ అలాగే జుట్టు రావడం తగ్గుతుంది అనమాట. నేను కూడా ఎప్పుడైనా అలానే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే సున్నిపిండి ఉందనమాట. ఇంకొక హెల్దీ రెసిపీలో సున్నుండలు పిల్లలకి చాలా మంచిదండి పెట్టడం వల్ల. తాటి బెల్లంతో సున్నుండలు అయితే చేస్తున్నాను. ఈ తాటి బెల్లం కూడా హెల్దీ, చాలా హెల్దీ అనమాట. ఎదిగిన పిల్లలకి తాటి బెల్లము సున్నుండలు, తాటి బెల్లంతో సున్నుండలు చేసి పెట్టారంటే పిల్లలకి నడుము నొప్పి అవి కూడా లేకుండా చాలా బాగుంటుంది అనమాట. నేను చేస్తానే గానీ చాలా బలవంతంగా పెట్టాల్సి వస్తుందండి. మా విద్యుకి బతిమాలు బతిమాలు పెట్టాల్సి వస్తుంది. ఇష్టంగా అయితే తిందు. ఏదైనా ఇష్టంగా తింటే వంట పడుతుంది అని అంటారు. ఇష్టంగా తింది మరి అసలు. ఇవైతే కొన్ని ఒక 10 వంటలు అయితే అయినాయి అనమాట. చిన్న చిన్న వంటలు చేస్తాను, చెయ్యి చిన్న చిన్న చేతులు కదా. ఇంకెక్కడైతే ఇంకొక రెసిపీ చేస్తున్నాను, అదే నువ్వులుండ. ఇక నువ్వులుండ కూడా చేసేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి చేసేస్తున్నాను అనమాట. మనకి సడన్ గా ఒక రోజు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఈ రోజు ఇవన్నీ చేసేయాలని. అలా చేసేస్తాను. నువ్వులు తోరగా ఫ్రై అయిన తర్వాత, చల్లారిన తర్వాత ముందు బెల్లం మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టేసుకుని, ఇదైతే మామూలు బెల్లమే, పాత బెల్లము, అలాగే కొంచెం యాలకులు కూడా వేసేసి ఈ నువ్వులు కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే, ఇందులో మనకు నెయ్యి నూనె ఏమీ అయిన అవసరం లేదు. ఈ నువ్వుల్లో నుంచి కొంచెం నూనె వస్తుంది కదా, అది ఆ తడి సరిపోతుంది అనమాట మనకి లడ్డు అవడానికి. చూడండి ఎంత బాగా లడ్డు అయిపోతుందో. ఇది కూడా ఒక 10 ఎన్నో అయినాయి అనమాట ఈ లడ్డూలు. ఇంకా ఈ రెసిపీ కూడా అయిపోయింది ఈ రోజు. ఇంకా కరివేపాకు ఆరబెట్టి ఉంచాను కదా, ఇప్పుడు కరివేపాకు కారపొడి కూడా చేసేస్తున్నాను అనమాట. ఈ కరివేపాకు చాలా ఎక్కువ ఉందండి, చాలా రోజుల నుంచి ఎక్కువ రోజు తెచ్చేసేవారు కరివేపాకు. ఎందుకు తెచ్చేస్తున్నారంటే పచ్చడి కారపొడి అలా చేస్తామని తెస్తున్నాను అనేసి అంటారు. నేనేమో అలా ఉంచుతున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే ఇంకా అన్ని ఒకేసారి మొదలు పెట్టేశాను. ఇంకా ఇందులోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని కరివేపాకు కారపొడిలోకి నువ్వులు కూడా యాడ్ చేసుకుంటా. నువ్వులు ప్రతి దాంట్లోనే యాడ్ చేసేస్తానండి. ఎండుమిరపకాయలు ఒక 10-15 వేసుకున్నాను, కొంచెం చింతపండు లాస్ట్ లో వేసుకోవాలి. నువ్వులు సేమ్ మనం మునగ కారపొడి ఎలా చేసాం అలాగే లాస్ట్ లో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ కొట్టేసుకోవాలి. చూడండి చక్కగా టేస్టీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఈ రోజు నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి, ఈ వ్లాగ్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.